The basic structure doctrine limits the constituent power of the parliament under Article 368. The Supreme Court in the Minerva Mills case held that judicial review is a basic feature of the constitution అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మొదటిది ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటే ఇందాకనే మనం అనుకున్నాం, రాజ్యాంగాన్ని సవరణ చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుందమ్మా? కేవలం పార్లమెంట్కు మాత్రమే ఉంటుంది. పార్లమెంట్ ఎలోన్ హ్యావ్ ద పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ త్రూ విచ్ ఆర్టికల్ 368. మరి సుప్రీంకోర్టుకి ఏ పవర్ ఉంటుంది? సుప్రీంకోర్టుకి కాన్స్టిట్యూషన్ని ఇంటర్ప్రెట్ చేసే పవర్ ఉంటుంది. అంటే అది మాడిఫై చేయలేదు, డిలీట్ చేయలేదు, ఇవేవి చేయలేదు, కానీ ఉన్న ప్రొవిజన్ని మాత్రం వేరేగా చదవగలదు అనమాట, ఇంటర్ప్రెట్ చేయగలదు. ఆ పాయింట్ అర్థం అవ్వాలి. ఓకే, ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పార్లమెంట్ ఆర్టికల్ నెంబర్ 368 పవర్ ఉపయోగించుకుని మొత్తం రాజ్యాంగాన్ని మరలా మొత్తం కంప్లీట్గా అమెండ్ చేసేయచ్చా అంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు, మొత్తం అంతా కూడా అమెండ్ చేసేయచ్చు. కానీ ఈ యొక్క అన్లిమిటెడ్ పవర్ని రిస్ట్రిక్ట్ చేసింది సుప్రీంకోర్టు యొక్క ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ కేశవానంద భారతి కేస్ 1973. ఈ కేశవానంద భారతి కేస్ 1973 ద్వారా ఆర్టికల్ నెంబర్ 368 ఉపయోగించి పార్లమెంట్కి అన్లిమిటెడ్ పవర్ ఉంటుంది. ఈ అన్లిమిటెడ్ పవర్ను ఉపయోగించి మేబీ పార్లమెంట్ తన యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒక స్ట్రక్చర్ని తీసుకొద్దాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బేసిక్ స్ట్రక్చర్. దీనిని తీసుకొచ్చి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి పార్లమెంటు వైలేట్ చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు తీసుకొచ్చినటువంటి ఇన్నోవేషనే ఈ యొక్క డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అండి. ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ లిమిట్స్ ద కాన్స్టిట్యూయెంట్ పవర్ ఆఫ్ ది పార్లమెంట్ అండర్ ఆర్టికల్ 368. అబ్సల్యూట్లీ కరెక్ట్. Second one, Supreme Court in the Minerva Mills case held that judicial review is also the basic feature of the constitution. Yes, judicial review అంటాం మనం. ఇది మనకు ఆల్రెడీ ఈవెన్ దీన్ని కూడా మనకైతే యూపీఎస్సీ ప్రిలిమినరీలో అడిగారు. జుడిషియల్ రివ్యూ అంటే టు డిటర్మైనింగ్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్ ద లెజిస్లేటివ్ యాక్షన్స్ అని చెప్పేసి మనం పిలుస్తాము. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే, కానీ ఇది దీనికి ఫస్ట్ దానికి ఎక్స్ప్లెనేషన్ అయితే మటుకి కాదనమాట. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఇండిపెండెంట్లీ ట్రూ, కానీ అండ్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్.